హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారండి మీరంతా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరు చూస్తున్నారు సువర్ణ ఎస్ఎస్ఎం విలేజ్ వ్లాగ్స్. చూడండి మా పల్లెటూరు పచ్చదనంతా ఎంత చక్కగా కళకళలాడిపోతుందో. ఈరోజు సండే అనేసి మా ఊరు పక్క ఊరైనటువంటి ఆత్రేయపురానికైతే మేము వెళ్ళామండి. అవునండి, పూతరేకులు ఫేమస్ అయినటువంటి ఊరే ఈ ఆత్రేయపురం. ఈ ఆత్రేయపురంలో పూతరేకులతో పాటు ఇంక ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకు దొరుకుతాయో మీకు చూపించాలనేసి వచ్చేసాం. ఒకసారి చూసేద్దాం. జంతికలు, రేగు వడియాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, మామిడి తాండ్ర, తాటి తాండ్ర, నేతి పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, ఇలా ఒకటేటండి చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయండి. ఒకసారి చూసేయండి షాప్లో ఎన్ని రకాలైతే ఉన్నాయో. పూతరేక ఏ విధంగా తయారు చేస్తారని ఒక చిన్న డౌట్ అయితే ఉండేదండి. షాప్ వాళ్ళు అయితే చూపిస్తున్నారు, చూసేయండి. ఒక రేక అయితే తీసుకుని దానికి నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ పెట్టి, మరొక రేక తీసుకుని దానికి నెయ్యి పోసి దానిపైన బెల్లం పొడైతే చల్లేసాడండి. పూతరేక అయితే చుట్టేస్తున్నాడు. చూడడానికి చాలా బాగుంది కదండి. ఎవరికైనా తెలియకపోతే ఇది చూస్తే వాళ్ళకి తప్పకుండా అర్థమైపోతుంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. మేమైతే బాక్స్ తీసేసుకున్నాము. మా బాబుకి చాలా ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ పూతరేకులు బాక్స్ వచ్చేసి మాకు 100 రూపీస్ పడిందండి. ఇంకా షాపులు చూసేద్దామండి ఒకసారి. చూసారు కదండి, షాపులు చూస్తేనే తెలుస్తుంది ఎంత పోటీ పడి ఇక్కడ పూతరేకులు అమ్ముతున్నారు. ఇంకా మా ఊరికైతే మేము బయలుదేరిపోయామండి. మా ఊరు వెళ్ళే దారిలో లొల్ల లాకులు అయితే కనబడ్డాయి. ఒకసారి ఇవైతే చూసేద్దాం. చూసారు కదండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. ఈ బ్రిడ్జ్ని చాలా మూవీస్లో అయితే చూపించారంట. ఈ బ్రిడ్జ్ పైన చాలా ఫోటోగ్రఫీస్, వెడ్డింగ్ షూట్స్, అలాగే మూవీ షూట్స్ అయితే జరుగుతాయంటండి. మనసుకి ప్రశాంతతనిచ్చే ఈ వాతావరణాన్ని చూస్తుంటే కళ్ళకి చాలా నిండుదనంగా ఉంది కదండి. మన పిల్లలకి కూడా పర్యావరణం పట్ల ఒక అవగాహన అయితే మనం కల్పించాలండి. చిన్నప్పటి నుండి మొక్కల్ని పెంచడం, వాటిని నాటడం పట్ల వాళ్ళకి మనము బోధిస్తూ ఉన్నామంటే వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళ మైండ్లో అయితే దాన్ని ఫిక్స్ చేసుకుంటాడు. ఇక మా ఊరికైతే మేము బయలుదేరిపోయాం. పర్యావరణం మనకు అనేక రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్, మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్కలను అయితే మనకి అందిస్తుంది కదండి. దాని పట్ల కొంచెం కేర్ అయితే కలిగి ఉందాం. చూడండి, ధాన్యం అయితే ఎండబెడుతున్నారు. చూడడానికి చాలా బాగుంది కదండి. మా ఊరు వెళ్ళే దారిలో ఇటుక బట్టీలు ఇంకా చూపించాలి కానీ చాలా రకాలైతే కనబడుతూనే ఉంటాయండి. ఇంత చక్కటి వీడియోస్తో మీ ముందుకైతే వస్తున్నా కాబట్టి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరింత అందమైన వీడియోతో మీ ముందు ఉంటాము. నమస్తే అండి.